బైబిల్ ప్రకారం అసలు భూమి ఎప్పుడు పుట్టింది? బైబిల్ ప్రారంభం ఎలా ఉంటుంది అంటమ్మా, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆది యందు అనే మాట రాయబడింది, ఇన్ ద బిగినింగ్ అని రాయబడింది. ఎందుకు ఇన్ ద బిగినింగ్ అని రాయబడిందంటే, భూమి కంటే ముందు ఎవరైనా ఉన్నారనుకో, ముందు ఏదైనా ఉందనుకో, అప్పుడు దాన్ని పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా తీసుకొని అప్పుడు దీన్ని ఎప్పుడు అది పుట్టిన ఇంతకాలానికి ఇది పుట్టిందని చెప్పొచ్చు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా. ఇదే బిగినింగ్ కాబట్టి దీనికి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఉండదు, ఇదే పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అవుతుంది, అది ఇన్ ద బిగినింగ్ అవుతుంది. ఇది వచ్చిన తర్వాత వచ్చేదానికి పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ వస్తుంది, దీనికి నంబర్ ఉంటుంది. బిగినింగ్కి డేట్ ఉండదు, బిగినింగ్కి డేట్ ఉండదు, బిగినింగ్ని బట్టి డేట్ తర్వాత వస్తుంది. కాబట్టి బైబిల్ ప్రకారంగా భూమి ఎప్పుడు పుట్టిందంటే భూమి పుట్టడమే ప్రారంభం, ఇన్ ద బిగినింగ్, దాని డేట్ అంతే. సో భూమి పుట్టడమే ప్రారంభం, భూమి ఎప్పుడు పుట్టింది అనేది లేదు. ఓకే, ఇక్కడికి ఇప్పుడు ఇండియాకి ఎప్పుడు వచ్చింది బైబిల్ అనేది? బైబిల్ రాలేదు ఇండియాకి, బైబిల్ రావడం కదమ్మా, క్రీస్తు శకం 52, క్రీస్తు శకం 52లో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి థామస్ అండ్ బర్తులమై, థామస్ అండ్ బర్తులమై ఇద్దరు ఇండియాకి వచ్చారమ్మా. క్రీస్తు శకం 52లో మన సెయింట్ థామస్ మౌంట్ ఉందా చెన్నైలో, అక్కడ థామస్ని చంపారు. సెయింట్ థామస్ మౌంట్ అంటారు దాన్ని, మౌంట్ రోడ్ అంటారు కదా. 52లో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు తోమ భారతదేశానికి వచ్చాడు, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటిస్తూ. 52 నుండి భారతదేశంలో క్రైస్తవ్యం ఉంది. 52 నుంచి 52 అంటే కామన్గా ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ వాళ్ళ పూర్వం చూసుకుంటే మొత్తం అందరూ హిందువులే, భారతదేశం అంతటా కూడా మాక్సిమం హిందువులే ఉన్నారు. అవునమ్మా, అవునమ్మా. కేవలం హిందువులనే టార్గెట్ గా చేసుకొని మతం మార్చాలి అన్న ఉద్దేశంతో క్రిస్టియానిటీ అనేది సాగుతుంది అనేది మాట, ఏమంటారు? లక్ష్మి, నీకు ఒక చిన్న విషయం చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. మనం హిందువులమి అని ఎలా అయ్యామంటే హిందూ నది పక్కన నివసించినటువంటి నాగరికత కాబట్టి. సింధు నది ఉందా, సింధు నది, ఆ సింధు నదిని పర్షియన్స్ హిందూ నది అంటారు. సి బదులు హా వాడతారు వాళ్ళు, సా బదులు హా వాడతారు వాళ్ళు. పర్షియన్స్ సింధు నదిని హిందూ నది అని పిలిచారు, అది నది పేరు. ఆ సింధు నది పక్కన ఉన్నటువంటి నాగరికత కాబట్టి హిందువులు అని పిలువబడ్డాం. మతాన్ని బట్టి కాదు, హిందూ అనేది మతం కాదు. ఏమంటారంటే ఈ మధ్య చిన్నజీర స్వామి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా, హిందూ అంటే కాఫీ రాడు, హిందూ అనకూడదు, సనాతన ధర్మం అని పిలిచారు కదా. కాబట్టి ఏంటంటే హిందూ అనేది మతానికి సంబంధించింది కాదు, సింధు నది పక్కన నివసించిన నాగరికత అని మనం. మరి సింధు నది నాగరికత కదా మనది, మరి హిందువునే, మీరు కూడా హిందువే కదా. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఇది మతానికి సంబంధించింది కాదు, మతానికి సంబంధించి మనది సింధు నది పక్కన వచ్చినటువంటి నాగరికత. సో హిందూ, దీన్ని పర్షియన్స్ హిందూ నది అన్నారు, హిందువుని, దాన్ని ఉండదు. సో మీరు ఇప్పుడు హిందువే, ఎప్పటికీ హిందువునే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే, ఎందుకంటే ఆ నాగరికత కాబట్టి. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన అయితే కాదు. ఓకే, సనాతన ధర్మంలో ఉన్న వ్యక్తులను మార్చాలని ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకు సత్యం తెలియదు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు సత్యం కాబట్టి, వాళ్ళకి పాపక్షమాపణ అంటే తెలియదు కాబట్టి, యేసుప్రభు రక్తంలో కడగబడితేనే పాపక్షమాపణ కాబట్టి, యేసుప్రభు దేవుడు కాబట్టి వాళ్ళకి దేవుని పరిచయం చేస్తుంది. సనాతన ధర్మంలో ధర్మం లేదా? సనాతన ధర్మంలో ధర్మం లేదా? వాళ్ళు పెట్టుకున్న ధర్మం ఉంది, కానీ దేవుడు ఏర్పాటు చేసిన ధర్మం లేదు. ఆయన ఏర్పాటు చేసిన ధర్మం ఏంటి? ఆయన ఏర్పాటు చేసిన ధర్మమే బైబిల్. 613 ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంటారు దాన్ని. ఇప్పుడు సనాతన ధర్మంలో ఫాలో అవుతున్న రామాయణం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఇవన్నీ ధర్మం కాదా? వాటి గురించి నేను కామెంట్ చేయను, వాటి గురించి నేను ఎత్తను. ఎందుకంటే మీరు కాదని చెప్తున్నారు కదా, ధర్మం కాదు అంటున్నారంటే ఇది ఇప్పుడు ధర్మం కాదని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఎందుకు పరిచయం చేస్తున్నారు వాళ్ళకంటే ఇది నిజమైన ధర్మం అని చెప్తున్నాను అంతే, అంతేగాని వేలెత్తి చూపించి ఇలా ఇలా చెప్పాల్సిన అది నాకు లేదు. నేను అందులో దూరను, అది విషయం. బైబిల్నే ఇది ఇప్పుడు ధర్మం సత్యం అని చెప్పి ఫాలో అవుతున్నప్పుడు హిందూ ధర్మంలో వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో, సనాతన ధర్మంలో ఏదైతే ఫాలో అవుతున్నారో దాన్ని కాదు అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఫాలో అవుతున్నది కూడా కాదు అనే కదా అర్థం. ఇప్పుడు మీరు సుబ్బలక్ష్మి కాల్ చేశారు, కాల్ చేసి బైబిల్లో లేని దాన్ని కూడా ఉన్నట్టు 2 సార్లు చూపించే ప్రయత్నం చేశారు. అంటే మీరేం చేసినట్టు ఇక్కడ? అంటే మా బైబిల్ పట్టుకొని మా బైబిల్ లేని కూడా ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేయొచ్చు, కానీ అక్కడ లేని దాన్ని మీరు ఉందని నమ్ముతూ ఉంటే కాదని చెప్పడం నేను చేయకూడదా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మాత్రమేమో మేము రక్షించుకుంటున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం మీరు చెప్పొచ్చు. మరి అసలైన రక్షణ ఇదే అని చెప్తూ ఉన్నప్పుడు ఇది ఎందుకు తప్పు అవుతుంది?
మీ దాంట్లో అక్షరాలు మాత్రమే ఉన్నప్పుడు సనాతన ధర్మంలో ప్రతి ఒక్క ప్రాంతానికి ఇప్పుడు ద్వారక చూసుకుంటే కృష్ణుడు కట్టిన ప్లేస్ ఉంది. ఆగండి, అక్షరాలని దేని గురించి మాట్లాడుతున్నారు? బైబిల్ బైబిల్ గురించి. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇంకో అక్షరాలు ఉన్న పుస్తకంతో కంపేర్ చేయాలి. మరి మీరు ప్రాంతాల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? నా తెలియగడుగుతాను. అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి. బైబిల్లో ఉన్న ప్రతి ప్రాంతం చారిత్రాత్మకం. టూర్ తిప్పుతున్నారు, ఇజ్రాయెల్ టూరు. మన గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది దానికి. ప్రతి ప్రాంతం చూపెడతారు. ఈజిప్ట్ మొదలుకొని పాలస్తీనా వరకు, సిరియా వరకు, లెబనాన్ వరకు, మొత్తం డెడ్ సీ అంతా ప్రతి ప్రాంతం బైబిల్లో ఉన్నది. ప్రతిదీ ఉంది. ఇప్పుడు సనాతన ధర్మంలో కూడా అన్ని ఉన్నాయి కదా? లేవమ్మా. ఎక్కడ లేవు? లేవమ్మా. ఎక్కడ లేవు అంటే నేను చెప్పాను కదా, అనుకుంటున్నారు తప్ప అంత అది కాదమ్మా. బైబిల్ ఉన్న ప్రతి ప్రాంతం అయితే ఉంది. ఇదైతే నేను చెప్పగలను. ఇక మీరు సనాతనం ఉందో లేదో అన్నది దీనికి సంబంధించి చాలా వీడియోలు యూట్యూబ్లో మీరు చూడండి. అవునా కాదు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు రామాయణం విషయానికి వస్తే శ్రీలంక ఉంది, వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ ఉండింది, అక్కడ లంక ఉండింది, వాళ్ళందరి ఉన్నాయి. భద్రాచలంలో ఆర్టికల్స్ బయటకు వస్తున్నాయి. అదంతా కట్టింది కదా, అది న్యాచురల్ గా ఏర్పడిందని వస్తుంది కదా, ఆర్టికల్స్ వస్తున్నాయి. న్యాచురల్ గా ఏర్పడింది. ఎలా ఏర్పడింది న్యాచురల్ గా? ఎలా ఏర్పడింది న్యాచురల్ గా? అదే ఆర్టికల్స్ చదవండి అమ్మా. ఎలా ఏర్పడింది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏర్పడ్డాయి న్యాచురల్ గా భూభాగం అది అని చెప్తున్నారు. మరి మీరే దాన్ని చూడాలి, నాకు తెలియదు. ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్లో సారీ, నేను వాటి గురించి కామెంట్ చేయను. ఏమో మరి, అంటే మీరు అంతకు ముందు హిందూగా ఉన్నప్పుడు హిందూ ధర్మంలో కదమ్మా. ఓకే, సనాతన ధర్మంలో ఉన్నప్పుడు మీరు అవన్నీ పూర్తిగా తెలుసుకోకుండా క్రిస్టియన్ గా మారారేమో అనుకోవచ్చుగా. దేవుని దయవల్ల అప్పుడు తెలుసుకోలేదు కాబట్టి వేసుకుని నమ్ముకున్నాను. తెలుసుకుంటే మరి దాన్నే నిజమని భ్రమపడేవాడినేమో నాకు తెలియదు. అదే అమ్మా. ఇప్పుడు మీరు అంటే వీళ్ళందరూ బయటకు వచ్చాను, ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడు అంగీకరించాను.